నాటక రచయిత, ప్లే రైట్. 8వ భాగము. ప్రతి నాటక కథని గీతల్లో రేఖాచిత్రంగా చూపించవచ్చును. దీనిని రూపరేఖ అనవచ్చును. దీని రూపక కథా విన్యాసాన్ని రేఖాచిత్రంగా ప్రెటాగ్ అనే నాటక విమర్శకుడు మొట్టమొదట కనుగొన్నాడు. దీన్ని ఉపయోగిస్తూ హెడ్సన్ అనే విమర్శకుడు షేక్స్పియర్ నాటకాలకు రేఖాచిత్రాలు రూపొందించాడు. ఏ వ్యక్తీకరణ, ప్రస్తావన, ఎక్స్పోజిషన్, పాత్రలను, దృశ్యాన్ని, ప్రదేశాన్ని మొదలగునవి అనేక విషయాలను గురించిన విషయాలు ప్రేక్షకులకు వ్యక్తీకరణ, ప్రస్తావన చేయడము. ఉదాహరణ, హ్యామ్లెట్లో నౌకర్లు, సైనికులు పాత్రల సంభాషణల ద్వారా సాధించటమైంది. బి. ఆరంభము, ఇనీషియల్ ఇన్సిడెంట్, సంఘర్షణకు ప్రారంభము ఇది. ఉదాహరణ, హ్యామ్లెట్లో రూపక కథ తెర ఎత్తగానే ప్రారంభం కాలేదు. అంతకుముందు హ్యామ్లెట్ రాజు హత్య జరిగిన తర్వాత ప్రారంభమవుతుంది. వెనుక జరిగిపోయిన దానిలోంచి నాటకము పుట్టుకొని వచ్చింది. సి. ప్రయత్నము, వ్యాప్తి, గ్రోత్ ఆఫ్ యాక్షన్, సంఘర్షణకు పడ్డ పాత్రలు ఎవరి విజయం కోసం అవి ప్రయత్నించటం. డి. పరాకాష్ఠ, క్లైమాక్స్, కథ పరాకాష్ఠకు చేరుతుంది. విజయం ఏ పాత్రలతో తెలియని సందిగ్ధత ఉంటుంది. ఉదాహరణగా, 1. దొంగ బంగారు నగ దొంగిలించటం, సంఘర్షణ. 2. దొంగని పట్టుకోవాలని జనం పరిగెట్టడం, ప్రయత్నం. 3. దొంగ జనానికి దొరికాడు, సందిగ్ధత. 4. దొంగకి కోర్టులో శిక్ష వేశారు, పరాకాష్ఠ. 5. దొంగని జైలులో పెట్టడం, కథకు ముగింపు. హ్యామ్లెట్ నాటకంలో ఏకాకిగా దొరికిన రాజును హతమార్చకుండా హ్యామ్లెట్ విడిచిపెట్టడం, సందిగ్ధత. ఆ తర్వాత మంత్రిని చంపటం, పరాకాష్ఠ. ఆ క్షణం నుంచే హ్యామ్లెట్ జీవితం మలుపు తిరుగుతుంది. హ్యామ్లెట్ చేయి కింద, రాజు చేయి పైన అయ్యింది. ఈ నీతాప్తి, రిజల్యూషన్. ఈ దశలో నాటకాన్ని సుఖాంతము చేయడమా లేక విషాదాంతము చేయటమా అనేది రచయిత నిర్ణయించుకుంటాడు. ఏ పాత్ర విజయం సాధించాలనేది త్వరలో తెలియపరుస్తాడు. ఎఫ్. ఫలప్రాప్తి, కంక్లూజన్. నాటకానికి ముగింపు సుఖాంతము కావచ్చును లేదా విషాదాంతము కావచ్చును. హ్యామ్లెట్, జూలియస్ సీజర్ కథాగమనాల్ని ఒకే రేఖాచిత్రంగా చూపించడం జరిగింది. పరాకాష్ఠ సరిగా మధ్యలో, అంటే 3వ అంకంలో వచ్చి నాటకాన్ని 2 సమభాగాలు చేస్తుంది. హ్యామ్లెట్ మంత్రిని చంపడంతో అతని బలము సన్నగిల్లి పతనము ఆరంభమవుతుంది. ఇదే ఈ నాటకానికి పరాకాష్ఠ. ఈ సంఘటన 3వ అంకంలో జరిగి నాటకాన్ని 2గా విభజించింది. 2. కింగ్ లియర్ నాటకంలో రాజు తన కుమార్తెలకు రాజ్యము పంపడంతోనే
పరాకాష్ట వస్తుంది. అది మొదటి అంకంలోనే జరిగింది. 3. ఒథెల్లో 4వ అంకం మొదటి రంగంలో డెస్టిమోనాను చంపవలనని నిర్ణయించుకోవటమే పరాకాష్ట. పురాతన కాలము నాటి గ్రీకు నాటకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండి ఆడుతున్నవి చాలా వరకు విచ్ఛిన్నముగాను డిస్కంటిన్యూస్గా ఉంటున్నాయి. కోరస్ పాటలతో విషాదాంత నాటకాల్లో సన్నివేశాలు మారుతుంటాయి. అలాగే కామెడీస్ కూడా రేఖామాత్రంగా కాక నాన్ లినియర్గా ఉంటున్నాయి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.